అదే ఇష్యూపై ఓ రోజు మీరు ఇక్కడ కొట్లాడారు, ఒకరిని కొట్టారు తెలుసా, ఒక అబ్బాయిని, అల్లు అర్జున్ అభిమానిని. అల్లు అర్జున్ అభిమాని కొట్టినావు కదా. పవన్ కళ్యాణ్ గాని పావలా కళ్యాణ్ అన్నారని చెప్పి నేను కొట్టా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ అయినట? లేదు, పవన్ కళ్యాణ్ పాప అవ్వలేదు, ఆయన పాప అవ్వలేదు. నువ్వు అసలు పవన్ కళ్యాణ్ సీఎం అక్కడ కాదు కదా, డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అందరూ చూసుకుంటారు. వచ్చాక అయితే కొంతమంది మనం మిస్ అయితే కూడా కొంతమంది ఎవరెవరినో కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది నాకు. లేచిపోయిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు 50 కోట్లు ఇస్తారంట. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే 35,000 మంది మహిళలు అమ్మాయిలు తప్పు మిస్సింగ్ అన్నారు. మరి ఇదే మహిళ రోజు అంటే మహిళల దినోత్సవం లాస్ట్ ఇయర్ ఇదే రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమంది ప్రూఫ్ తో ముందు నుంచి పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోవచ్చు. అసలు ఇట్లాంటి ఇష్యూల కోసం మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజల్ని భయపెట్టినట్టు అవుతుంది. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ లో, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది. 35,000 మంది మిస్సింగ్ అన్నారు కదా, మీరే మాట్లాడారు సత్య గారు, చెప్పాలి. 35,000 మంది నువ్వు కౌంట్ చేసావా? మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మీరే చెప్పారు. అది ఎన్ని వేలో వందలో పక్కన పెట్టండి, ఎవరో పక్కన చూపి 35,000 అన్నట్టు చూపి. మరి మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్పిన. నేను ఎప్పుడు కూడా అసలు దీనికోసం నాకు మాట్లాడడం ఇష్టం లేదు. నేను ఎప్పుడు 30,000 35,000 అనలేదు. కానీ ఇలా జరగడం దురదృష్టకరం. నేను ఇందాక అదే మాట్లాడాను. మహిళలకు ఎందుకు స్పందించట్లేదు అంటారు? ప్రపంచంలో ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉన్నదంటే అది మహిళల రక్షణ. సో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలకు అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడే స్కూలింగ్ టైంలోనే మహిళలకు కూడా కరాటే, కున్ఫు అన్నీ కూడా నేర్పించాలి. సో తద్వారా మనకి మహిళలకు మంచి రక్షణ ఇచ్చినట్టు అవుద్దని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. మీరేమంటారండి ఇదే క్వశ్చన్కి? 30,000 మంది 32,000 మంది 30,000 మంది అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకేనండి, వీటి గురించి అయితే ఆయన కమిటీ వేసి ఖచ్చితంగా అయితే బయట తీసుకురావాలి. ఎందుకంటే మన అమ్మాయిలు కదా, మన అక్క చెల్లెలు వచ్చి మన ఎవ్రీథింగ్ మనోళ్ళు కదా, వెయ్యాలి దీని గురించి. సుగాని ప్రీతి గురించి కూడా ఆయన అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఇంకా సరిగ్గా రావట్లేదని నాకు కూడా అది అనిపించింది. తీయాలి అది, ఎందుకంటే ఆమె అతి దారుణంగా అంటిగా దాంట్లో వాళ్ళ తమ్ముడిని కూడా తగలబెట్టేసి చాలా ఘోరంగా ఆమెను కూడా చంపేసినట్టున్నారు. దీనికి మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం బయటకు తీయాలి. మరి 30,000 మంది మిస్సింగ్ అన్నారు, మహిళలను వాడుకున్నారు. అంటే ఇప్పుడు మహిళల ఓట్లు వాడుకొని పవన్ కళ్యాణ్ గారి సింపతితో గెలిచారు కదా. సో మరి ఇప్పుడు అదే మహిళలకు ఈ రోజు మహిళల దినోత్సవం నాడు ఎలాంటి కృతజ్ఞతగా ఏం తిరిగి ఇచ్చారనుకోవచ్చు? ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చారనుకోవచ్చు 35,000 మిస్సింగ్ లో? ఆయన లేనప్పుడు, ఆయన ఇప్పుడు వచ్చాక అయితే కొంతమంది మనం మిస్ అయితే కూడా కొంతమంది ఎవరెవరినో కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది నాకు. లేచిపోయిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు అంటే ఇంక ఒక విషయం అడుగుతున్నానండి, అందరూ లేచిపోయిన వాళ్ళు కూడా ఉండరు, బలవంతంగా తీసుకెళ్ళి కూడా ఉంటారు. మరి దానికే సంబంధం చెప్తాను. కిడ్నాప్ అయిన వాళ్ళే 30,000 మంది అన్నారు. కిడ్నాప్ అయిన వాళ్ళు కాదు, బలవంతంగా తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు, కిడ్నాప్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి మిస్సింగ్ అంటే తీసుకెళ్ళిపోవడం. మరి అదే కదా, అలా కూడా ఉంది, ఇలా ఉంది. ఆడవాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి కదా, కరెక్ట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కరెక్ట్ గా లేని వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఇష్యూపై ఓ రోజు మీరు ఇక్కడ కొట్లాడారు, ఒకరిని కొట్టారు తెలుసా, ఒక అబ్బాయిని, అల్లు అర్జున్ అభిమానిని. అల్లు అర్జున్ అభిమాని కొట్టినావు కదా. 30,000 మిస్సింగ్ అన్నారు. ఆ మిస్సింగ్ గురించి కాదు, వేరే గొడవ అది. ఆ టాపిక్ అది పవన్ కళ్యాణ్ గాని పావలా కళ్యాణ్ అన్నారని చెప్పి నేను కొట్టా. లేదు, ఆ విషయం అయితే కొట్టా. 30,000 మిస్సింగ్ అన్నారు, ఎంతమంది తీసుకొచ్చారా దానికి ఆన్సర్ చెప్పండి. మీరు అప్పుడు అర్లీ చెప్పారు కదా, ఇప్పుడు అర్లీ చెప్పండి. నాకైతే తీసుకొచ్చినట్టు ఏం లేదు, ఎందుకంటే నిజంగా మాట్లాడతా. గవర్నమెంట్ ఫ్లాప్ అంటారా? లేదు, గవర్నమెంట్ ఉంది, కానీ ఒకటోటి ఆయన చేస్తున్నాడు, చేయకుండా లేడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ అయినట? లేదు, పవన్ కళ్యాణ్ పాప అవ్వలేదు, ఆయన పాప అవ్వలేదు. నువ్వు అసలు పవన్ కళ్యాణ్ సీఎం అక్కడ కాదు కదా, డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అందరూ చూసుకుంటారు. ఒక్కటొకటి చేస్తున్నారు కదా, చేయకుండా లేదు కదా. ఇప్పుడు ఈయన తిరుపతికి వెళ్ళొచ్చు, అనంతపురం 1 year ఎక్కడైందమ్మా? 1 year ఇంకా అవ్వలేదు, మే నెల వస్తే ఆల్రెడీ సగం పథకాలు అమలు చేశారు, సగం పథకాలు కూడా అమలు చేస్తారు అంటున్నారు. పెన్షన్ 4,000 ఇస్తున్నారు, ఇవ్వలేదా? పెన్షన్ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఇవ్వలేదా? బలిసినోడికి వాళ్ళకి కాదు, లేనోళ్ళకి ఇస్తున్నారు. జగన్ ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చారు? బాగా బలిసి ఉన్న వాళ్ళకి, బాగా ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. నిజాలు మాట్లాడితే
అంతే తప్ప లేనోడికి ఎవరికి వెళ్ళింది? ఒకసారి ఏపీ ప్రజలను అడిగి మాకు తెలుసు ఏపీ నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఒక మాట అయితే అన్నారు. ఏమంటున్నారు? ఏంటి? ఒకసారి అంటే అయిపోవు, ఉండవడం అన్ని జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? లేదండి అక్కడి నుంచి ఆగండి. చెత్త గారు నేను అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇగో చంద్రబాబు మౌనిక గారు మీరు జర్నలిస్ట్ కదా, వినండి ఒక లెట్ మీ స్పీక్ 2 minutes. ఇప్పుడు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పథకాలు అమలు అవడం లేదు అన్నారు కదా. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యేటప్పుడు ఏవేవి మాట్లాడారో అవన్నీ కూడా ప్రామిస్ అని కరోనా వచ్చింది కదా, వినండి. చేశారా నేను అడుగుతాను. సన్నబియ్యం ఇస్తా అన్నారు, ఇచ్చారా? సన్నబియ్యం ఇస్తా అన్నారు, ఇచ్చారా? 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఆడపిల్ల తప్పు చేస్తుంది, మద్యపాన నిషేధం అన్నాడు, ఇచ్చిందా? అంటారు కదా. చెప్పండి. మరి ఒక ఆడ వ్యభిచారం చేస్తున్నారు, దాంట్లో ఎందుకలా చూపిస్తారు ప్రతి దానికి? మీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేశారా? 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చారా? సన్నబియ్యం ఇచ్చారా? ఆయన కూడా చాలా 99 మూడు రాజధానులు అందరూ కట్టారా? చెప్పండి. అప్పుల్లో చేసిన అప్పులను తీసుకోవడం అటు ఇటు అన్ని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేసిండా? ప్రజలకు ఎంత 2020లో పూర్తి చేస్తా అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, చేసిండా? సో మేము కూడా పాయింట్ అవుట్ చేయగలం. అన్ని ఒక్కసారి అయిపోవు, నువ్వు వెళ్ళిపోయి ఇమీడియట్ గా అన్ని చెప్పు. సత్య గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రీసెంట్లీగా? వైసీపీ వాళ్ళకు అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ టీడీపీకి ఓటు వేసిన వాళ్ళకు టీడీపీ మద్దతుదారులకే చెందాలి, వైసీపీ వాళ్ళకు చెందొద్దని చెప్పారు కదా. అంటే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు. వీడియో చూపియాలి ఇప్పుడు మీరు చెప్పారు, దాని మీద ఆ వీడియో చూపియాలి. చెప్పారు అందరు ఏమో మిమిక్రీ చేశారేమో, అట్లా ఇప్పుడు అనరు. ఇంకో విషయం ఏంటంటే ఈ కూటమికి 90% కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, మీకు అందరూ తెలుసు. వైఎస్ఆర్సీపీ కనీసం ఒక 10% కూడా రాలేదు. సో అందరూ ఆంధ్ర ప్రజలందరూ ఆల్మోస్ట్ వాళ్ళు కూటమికి ఓటేసినట్టే. 43% అది పక్కన ఎమ్మెల్యే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎమ్మెల్యేస్. 90% అబౌవ్ ఎమ్మెల్యేస్ వచ్చారు. సో అందరూ కూడా వాళ్ళే కూటమి వాళ్ళే. ఆయన 80 ఏండ్లు వచ్చినాక కూడా రాజకీయాలు చేస్తాడు. ఆయన రాజకీయాలు చాలా బాగున్నాయి. ఆయన సినిమాలు అన్ని ఆస్తులు అన్ని వదులుకొని మరీ వెళ్ళిపోయారు ఆంధ్ర. సనాతన ధర్మం కోసం బాగా కష్టపడుతున్నారు. కష్టపడబట్టి ఇప్పుడు ప్రయాగరాజ్లో తెలుగులో బోర్డులు పెట్టారు. ఎప్పుడైనా చరిత్రలో మీరు చూసారా? జగన్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే పథకాలు చెందాలన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను వెళ్ళలేదు, నేను చూడలేదు కూడా, చూడదని మాట్లాడను. అంటే 35,000 మిస్సింగ్ అయినప్పుడు మీరు చూసారా? 30,000 మంది ఆయనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, అది కరెక్ట్ కాదు. అది నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే జనబంధక భారతీయులు అందరూ ఒకటే. అది అలా వాళ్ళు వీళ్ళు మాత్రం భేదం కరెక్ట్ కాదు. ఆయన అన్నట్టు కూడా నేను వెళ్ళలే. మీరు అంటున్నారు మరి, నాకు తెలియదు, నేనైతే అనలే. చెప్పు దీనికి సమాధానం. ప్రూఫ్ కావాలన్నారు కదండి, ప్రూఫ్ ఇగో. అయ్యో చంద్రబాబు నాయుడు గారు అనలేరు అన్నారు కదా, ఇగో మాట్లాడండి. నేనేం మాట్లాడతాను విను. ఇప్పుడు ఆయన చెప్పింది పథకాలు అవ్వద్దు వైఎస్ఆర్సీపీ నాయకులకి అన్నాడు ఆయన. నాయకులు అంటే తప్పలేదు, అలా ఉండాలో తప్పలేదు. ఎట్లయినా పథకాలు రావండి, నాయకులకి అన్నాడు ఆయన. కరెక్ట్ గా విను. అవసరం అవుతుందా? నాయకులకి ఎందుకు ఇస్తారండి వాళ్ళు? ప్రజలకు ఆయన ఎక్కడ ఆయన మెన్షన్ చేయాల. నాయకులకి అన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులకి మనం హెల్ప్ చేయకూడదు అన్నాడు. వాళ్ళే మరి కార్యకర్తలన్నా వాళ్ళే, నాయకులన్నీ వాళ్ళు. అంటే వైసీపీ ఆధార్ కార్డు పట్టుకుని వచ్చిన వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితిలో హెల్ప్ చేయకూడదు. ఎందుకంటే మనందరూ ప్రజలే కాబట్టి వాళ్ళని వీళ్ళని ప్రజలు ఎవరు పెట్టదని అనకూడదు. మరి ఎందుకన్నా పథకాలతో ఏం సంబంధం ఉందండి? వాళ్ళ సొంత డబ్బులతో ఏం సంబంధం ఉంటుంది వాళ్ళకి? ఒక నాయకుడు 10 ఇల్లు రాయించుకున్నాడు, ఇందిరా ఇల్లులు. వైఎస్ఆర్ కాలనీలో. థ్యాంక్ యూ.